ఎలిమినేషన్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. గన్ షాట్ అప్డేట్. సో, తిరుగులేదు దీంట్లో. గంటన్నర తర్వాత చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, ఇప్పుడే మాట్లాడేసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ ఆలోచనల గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఎలిమినేషన్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ ఆలోచనలు మొన్నటి వరకు ఎలా ఉన్నాయి? సో, బిగ్ బాస్ ఆలోచనలు మొన్నటి వరకు కళ్యాణ్ని విన్ చేయాలి అన్నట్టుగానే ఉన్నాయి బిగ్ బాస్ ఆలోచనలు. బట్ ఈ వీక్ వచ్చేసరికి వేరేలా కనిపిస్తూ ఉన్నాయి. టఫ్ ఫైట్ కావాలి, లేదు టఫ్ ఫైటే కావాలి, ఎవరు గెలిస్తే వాళ్ళు అన్నట్టుగా ఉన్నాయి. మొన్నటి వరకు కళ్యాణ్ని బిగ్ బాస్ టీం గెలిపించాలి, ఆ కళ్యాణ్ని విన్నర్ని చేయాలి, ఒక కామనర్ని విన్నర్ని చేస్తే ఆ షోకి ఉన్న హైప్ పెరుగుతుంది అన్న థాట్లోనే ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది. సో, దానికి తగ్గట్టుగానే నేనేమనుకుంది అంటే, సో 2 వీక్స్ ఖచ్చితంగా 14th వీక్ డబుల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంటుందని చెప్పి 12వ వారం నుంచి ప్రతి ఒక్కరు డబుల్ ఎలిమినేషన్ అంటున్నా. లేదు, నేను సింగిల్ ఎలిమినేషన్ మొత్తుకుంటానే వచ్చా. సో, ఇప్పటికీ చెప్తుంటే ఆ రోజు వరకు సింగిల్ ఎలిమినేషన్, ఈ రోజు పక్కా డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందని తెలుసు. దీంట్లో నేనేమనుకున్నాను ముందు, సో రితు సేవ్ అయిపోతుంది, 13th వీక్ సుమనన్న వెళ్ళిపోతాడు. సో 14th వీక్లో ఖచ్చితంగా రితుని డెమోని ఇద్దరిని ఎలిమినేట్ చేసేస్తారు బిగ్ బాస్ టీము. వాళ్ళ టీఆర్పీకి మంచి టీఆర్పీలు వస్తే వాళ్ళ టీఆర్పీల కోసం ఎదురు చూస్తున్నారు కదా బిగ్ బాస్ టీమ్ ఆబ్వియస్లీ. సో టీఆర్పీ వచ్చుద్ది. ఇంకా కామనర్ లోపల ఒక్కళ్ళే ఉంటారు, సెలబ్రిటీస్ కూడా లోపలికి పంపిస్తేస్తారు. సెలబ్రిటీస్ని టాప్ 5లో పెట్టినట్టు ఉంటుంది. అండ్ దట్టు దాంతోపాటు ఒక కామనర్ని విన్ చేసినట్టు ఉంటుంది. సో 1 షాట్ 2 బోట్స్. సో ఇలాగా ఉంటుంది హ్యాపీగా. అంటే డెమోని ఎలిమినేట్ అయిపోయారంటే ఒక కామనర్ లోపల పెట్టి ఆ కామనర్ టాప్ 2లో అయితే పెట్టరు కదా. సో పక్కా జరిగిపోతుంది అని చెప్పి ఇదే బిగ్ బాస్ టీం ఆలోచన, ఇలాగే ఉంటుంది అని అనుకున్నా. సో బట్ ఎప్పుడైతే 13th వీక్లో సో సుమనన్న కాకుండా రితు ఎలిమినేట్ అయిపోయిందో, ఓకే అప్పుడు అర్థమైంది బిగ్ బాస్ టీమ్ అంత ఈజీగా కళ్యాణ్ విన్ చేసేదానికి లేదు అక్కడ. సో అక్కడ కళ్యాణ్ అవ్వచ్చు, తనూజ అవ్వచ్చు, ఇద్దరికి టఫ్ ఫైట్ ఉంది. ఇద్దరిలో ఎవరైనా గెలవచ్చు. సో ఇద్దరికి ఎడ్జ్ ఇస్తున్నాడు బిగ్ బాస్, అంతేగాని వన్ సైడ్ విన్నర్ని అయితే చేయాలనుకోవట్లేదు, కామనర్ని విన్ చేయాలి ఇలా అయితే ఏం లేదు. సో ఇద్దరికి ఛాన్స్ ఉంది అని ఎప్పుడైతే రితు ఎలిమినేట్ అయిపోయిందో అప్పుడే అనుకున్నా, ఫిక్స్ అయ్యా. ఎందుకు అలా ఫిక్స్ అయ్యానంటే 13వ వారం రితు ఎలిమినేట్ అయిపోయినప్పుడు అప్పుడు కూడా చెప్పాను సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందని. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, టీఆర్పీ ఎలిమినేషన్ లోడింగ్ అని కూడా చెప్పా. ఈ వీక్ ఎందుకు టీఆర్పీ ఎలిమినేషన్ లోడింగ్ అని అన్నానంటే, ఖచ్చితంగా 14th వీక్ నేను ఎవరైతే ఉంటారో ఆ డెమోను రితు వాళ్ళిద్దరు పెయిర్గా ఉన్నారు కాబట్టి హౌస్లో, సో వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోతే బీభత్సమైన టీఆర్పీ వచ్చుద్దని నేను ఏదైతే అనుకున్నానో అది అక్కడ జరగలేదు. సో జరగలేదు కాబట్టి బట్ 14th వీక్ అలాంటి ఎలిమినేషన్ జరుగుతుందని కూడా నేను ఆ రోజు కూడా చెప్పా. మళ్ళీ అదే జరగబోతుంది, అదే జరిగింది. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బిగ్ బాస్ టీము ఎలా ఆలోచిస్తుంది అనే దానికి. సో విన్నర్ని ఎవరిని చేయాలనుకుంటుంది అనేది మనకి క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది ఇలాంటి ఎలిమినేషన్లు చూసిన తర్వాత. సో 14th వీక్ నేను అనుకున్న ఎలిమినేషన్ కాకుండా ఇప్పుడు డిఫరెంట్ ఎలిమినేషన్ జరుగుతుంది కాబట్టి పక్కాగా విన్నర్ ఎవరు అనేది కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది ఆల్మోస్ట్ అందరికీ. అంటే ఇప్పుడు ఎలిమినేట్ అయిపోతున్న వాళ్ళ ఓట్స్ ఎవరి వైపు వెళ్తాయి ఏంటి ఇలాంటివన్నీ మనం ఆలోచించుకున్నా కూడా మాకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకు లాస్ట్ మూమెంట్లో టాప్ 2లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ విన్నింగ్ ఓటింగ్స్ అనేవి అటే వెళ్తూ ఉంటాయి. దాన్ని దాటి ఇంకేదైనా జరిగితే మాత్రం అది మిరాకిల్ కిందకే వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ ఎలిమినేషన్ అవుతుంది. సో ఒకటి సుమనన్న, అది గన్ షాట్ ఎలిమినేషన్, తిరుగులేదు, సింగిల్ ఎలిమినేషన్. అది మనం ఇప్పటి వరకు సుమనన్నని తీసుకుంటూనే వస్తున్నాము. సుమనన్న మన భుజాల మీద, తెలుగు ప్రజలు వాళ్ళ భుజాల మీద ఇక్కడ వరకు సుమనన్నను తీసుకొచ్చారు. ఆయనది ఆట చాలా తక్కువ ఉన్నా కూడా, మాట చాలా తక్కువ ఉన్నా కూడా సుమనన్న ఉండాలి, ఆయనకు మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. సీనియర్ యాక్టర్, ఆయన అలా మధ్యలో ఎలా పడితే అలా పంపించకూడదు. లాస్ట్ వీక్ ఈ వీక్ కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి పంపించేస్తాను, అప్పుడు కూడా చెప్పాను ఆ మనిషిని అలా పంపించరు, నాకు తెలుసు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండదు అని నేను ఏదైతే మొత్తుకుంటూ వచ్చానో అదే జరగబోతుంది. సుమనన్న ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేట్. ఇది ఈజీగా అర్థమైపోద్ది అందరికీ. బట్ ఆ సెకండ్ ఎలిమినేషన్ అనేది, సో చాలామంది, నేను పొద్దున కూడా చెప్పాను, సంజన గారికి ఓటింగ్ చాలా తక్కువ పడుతుంది, హాట్‌స్టార్ ఓటింగ్. సంజన గారికి మంచిగా ఉంది కానీ మిస్డ్ కాల్ ఓటింగ్ అంత పెద్దగా లేదని చెప్పి తెలుస్తుంది. బట్ సుమనన్నకి మిస్డ్ కాల్ ఓటింగ్ చాలా బాగుంది అంట. హాట్‌స్టార్ ఓటింగ్ అసలు సుమనన్నకి అంతంత మాత్రమే పడుతుందంట. అంతంత మాత్రమే పడడానికి కూడా కారణం ఆల్రెడీ మనందరికీ తెలుసు. లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత జనాలు తక్కువ ఉన్న తర్వాత ఇంకా తప్పదు, సుమనన్నను దాటి వేరే వాళ్ళని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే సుమనన్నే సెలెక్ట్ చేసుకుంటే, సుమనన్నకే ఓటింగ్ వేస్తే వేరే వాళ్ళకి అన్యాయం జరిగినట్టు కూడా అవుతుంది. సో కాబట్టి సుమనన్నను దాటి వేరే వాళ్ళకి ఓటింగ్ వేసినట్టున్నారు. సో అందుకని సుమనన్నకి హాట్‌స్టార్లో ఓటింగ్ లేదు, క్లియర్ కట్ అది. సో ఇప్పుడు సెకండ్ ఎలిమినేషన్ ఎవరు అన్నప్పుడు ఒకసారి మాధురి గారిని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ
ఈ సిట్యువేషన్లో. మన మాధురి గారు మొన్న ఏదైతే ఆ రితు చౌదరి వాళ్ళ మదరు రితు చౌదరి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎగ్జిట్ అయిన తర్వాత బయట ప్రెస్ మీట్కి, సో మాధురి గారు ఇలా చెప్పారంట కదా, మీ అమ్మగారికి ఫోన్ చేశారంట కదా, అది ఇది అన్నప్పుడు, లేదు మా అమ్మగారికి ఏం ఫోన్ చేయలేదు, వాళ్ళ అమ్మగారు చెప్పారు, నేనేం ఫోన్ చేయలేదు, వాళ్ళకేం అన్ని అబద్ధాలని. అంటే అప్పుడు తేలిపోయింది అబద్ధం అని. సో ఆ రోజు క్లియర్గా అంటే తన మాటని నెగ్గించుకోవడం కోసం ఆ మూమెంట్లో సో ఏదో ఒకటి చెప్పేశారు మాధురి గారు. ఓకేనా, సరే పోనీ వాళ్ళ అమ్మగారు అదేదో అబద్ధం చెప్పారు, మేబీ చేసుంటారు ఆ టైంలో, ఇప్పుడు మాత్రం వాళ్ళ అమ్మగారు అబద్ధం చెప్తుంటారేమో అని రితు చౌదరి అని అనుకున్నా కూడా, దాని తర్వాత ఇంకొక రూమర్ని కూడా స్ప్రెడ్ చేశారు, చాలామంది స్ప్రెడ్ చేశారు, కావాలని స్ప్రెడ్ చేస్తూనే వచ్చారు స్టిల్ ఇప్పటికీ కూడా. భరణి గారు టాప్ 5 ఏదైతే పక్కా టాప్ 5లో ఉంటారు, ఆయన మేనేజ్మెంట్ కోట సంజన గారికి పాపం అన్యాయం జరగబోతుంది. అండ్ మాధురి గారు భరణి గారు లోపలికి వచ్చినప్పుడు ఆయన చెప్పారు, సో నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు టాప్ 5లో ఉంటావు అని చెప్పారంట అని చెప్పి తనూజ గారికి చెప్పారంట అని కూడా చెప్పింది మాధురి గారు. ఎందుకు తనూజ గారి నేమ్ తీసుకొస్తే చాలా బలంగా ఉంటుంది, దానికి ఒక శాంటిటీ వస్తుంది, తనూజ గారికి చెప్పారు అంటే అని చెప్పి తనూజ గారు కూడా పేరు చెప్పింది అక్కడ మాధురి గారు. సో అది కూడా ఈ రోజుతోటి అబద్ధం అని ప్రూవ్ అవ్వబోతుంది. సో భరణి గారు ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్. అంటే మాధురి గారు చెప్పిన ప్రతి మాట అబద్ధము, బయట రూమర్స్ అన్నీ అబద్ధాలే. అంటే ఒక పర్సన్ హౌస్ లోపల ఉంటే మనకు కావాల్సిన పర్సన్ ఎలిమినేట్ అవ్వకుండా ఉండడం కోసం బయట నుంచి చేస్తున్న ఈ ఏదైతే హంబక్ ఉందో ఆ హంబక్కే ఇదంతా. సో మేనేజ్మెంట్ కోటాలు అలాంటివి ఏమీ ఉండవు అని అగైన్ బిగ్ బాస్ టీమ్ ప్రూవ్ చేస్తున్నారు. ముందే అగ్రిమెంట్లు రాసుకోవటాలు, టాప్ 5లో ఉంచుతాలు, ఇవన్నీ ఏం ఉండవు. ఓకేనా, క్లియర్. సో భరణి గారు ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేట్. ఇది కూడా ఒక టీఆర్పీ లోడింగ్ ఎలిమినేషనే. 13th వీక్ ఏదైతే ఆ జంట అని మనం అనుకున్నామో, ఆ జంట ఎలిమినేట్ అయిపోద్దని మనం ఎక్స్పెక్ట్ చేశామో, ఆ జంట కాకుండా ఇది ఇంకొక జంట. ఇది బ్రదర్స్, నువ్వు లేక నేను లేను అనే బ్రదర్స్. ఇవన్నీ ఏటి కట్టు చెబుతోంది చూడు ఆ జంట కథలు అనే పాట ఒకటి ఉంటుంది స్నేహం కోసంలో, చిరంజీవి గారు ఇంకొక. సో అలాగనమాట అన్న తమ్ముళ్ళు. సో ఇద్దరు బాధలు పంచుకుంటా ఉన్నారు, నీవు లేకపోతే నేను లేనని చెప్పి. సో వాళ్ళిద్దరు ఎంతైతే బాధపడుతున్నారో ఆ బాధకి న్యాయం చేయడం కోసం బిగ్ బాస్ టీము సో 13th వీక్ రితులు ఎలిమినేట్ చేసి 14th వీక్లో ఈ ఇద్దరిని పేరు కింద పెట్టి సో ఈ ఇద్దరిని ఎలిమినేట్ చేయడానికి బిగ్ బాస్ టీం ముందు నుంచే ప్లాన్ వేసుకొని ఉన్నట్టుంది. అండ్ ఎలిమినేషన్ అనేది విన్నింగ్ అనేది వన్ సైడ్ చేయకుండా చేసిందబ్బా, అంతే. 14th వీక్ డెమోన్ ఎలిమినేట్ అయిపోయి రితు ఎలిమినేట్ అయిపోద్దని అనుకున్నాను, బిగ్ బాస్ టీం ఆలోచనలు ఇలాగే ఉంటాను అనుకున్నాను, కానీ బట్ వన్ సైడ్ ఎలిమినేషన్ చేయకుండా, వన్ సైడ్ విన్నింగ్ చేయకుండా సో ఇద్దరికి టఫ్ ఫైట్ ఇచ్చే దానికోసం సో మన అన్న భరణి గారు ఎలిమినేట్ అయిపోతున్నారు. డెమోన్ బాబు సేవ్ అయిపోయాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రి నుంచి మెంటల్ లేస్తుంది ఏంటంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు కంటే డెమోన్ పేరు తలుచుకుంటే భయం వేస్తూ ఉంది. అరే పిల్లోడు ఆటగాడు, ఆట ఆడుతున్నాడు మంచిగా, సో ఎందుకు రా బాబు ఇప్పుడు పంపించేస్తాను, మన రితుని పంపించేశారు, ఇప్పుడు కూడా ఆ పిల్లోని పంపించేస్తారన్న భయం లోపలైతే మాత్రం స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం ఈ సీజన్లో నేను లైట్గా ఎక్కడైనా భయపడ్డాను అంటే ఆ డెమోన్ విషయంలోనే భయపడ్డా. అరే ఎలిమినేట్ చేసేస్తారా ఏదైనా అంటే, డెమోన్ ఎలిమినేట్ అయిపోతే పక్కా కళ్యాణ్ విన్నర్. నేను పొద్దున కూడా అజంప్షన్స్లో అదే చెప్పాను. సో అలాంటి సిట్యువేషన్ ఏదైనా క్రియేట్ చేస్తారా బిగ్ బాస్ టీము, ఉంచితే పోకుండా కదా పాపం అబ్బాయి అని అనుకుంటా ఉన్నా, భలే భయం అయింది. సో ఆ భయం మీకు కూడా అయ్యి ఉండొచ్చు డెమోన్ ఫ్యాన్స్కి, ఆ భయం నిజం కాదు. సో డెమోన్ సేవ్ అయిపోయాడు. డెమోన్ టాప్ 5లో ఉంటాడు పక్క. సో డెమోన్, సంజన గారు, ఇమాన్యుయల్, తనూజ, కళ్యాణ్. సో ఫస్ట్ టాప్ 3, టాప్ 4, టాప్ 5 వీళ్ళే. సో మీరు ఎవరిని టాప్లో ఉంచుతారనేది మీరు ఓట్లు వేసుకోండి. నేను అనుకున్నది మాత్రం సో క్లియర్గా అంటే మొన్నటి వరకు కళ్యాణ్ విన్నర్ చేస్తారని ఫిక్స్ అయ్యి ఉన్నాను. బట్ ఇప్పుడు అది కాకుండా ఇద్దరిలో ఎవరికైనా కానీ ఛాన్స్ ఉండి అనేలాగా బిగ్ బాస్ టీమ్ క్రియేట్ చేశారు సిట్యువేషన్ని. సో ఇప్పుడు బాగుంటుంది, ఎందుకంటే 7th సీజన్ నుంచి ఇది స్టార్ట్ అయింది. సో 7th సీజన్లో ఫస్ట్ టైం నువ్వా నేనా అన్నట్టు ఓటింగ్ జరిగింది మన ప్రశాంత్కి, అమర్కి. దానికోసం సండే షూటు ఆ ఎలిమినేషన్ పార్ట్ ఒక్కటే సండే రోజు 6 4 5 స్టార్ట్ చేసి ఆ ఒక్క పార్ట్ని 8 లోపల ఫినిష్ చేశారు. నార్మల్గా ప్రతి సీజన్ అంతకుముందు సాటర్డే రోజు అయిపోతుంది, సండే రోజు మనకి టెలికాస్ట్ చేస్తారు. సాటర్డే రోజు నైట్కి మనకి చిన్నపాటి లీక్స్, చిన్నపాటి ఫొటోస్ అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. బట్ ఫస్ట్ టైము 7th సీజన్లో అక్కడి నుంచి స్టార్ట్ చేశారని నాకు తెలుస్తుంది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్.
సో కాబట్టి అలాగే నెట్టుకుంటూ వస్తున్నారు. బిగ్ బాస్ టీము అలాగే ఆ 8th సీజను, 9th సీజన్‌ని కూడా ఈ సీజన్‌ని కూడా అలాగే తీసుకొచ్చారు. ఇద్దరికి బ్యాలెన్స్డ్‌గా ఓటింగ్‌ని తీసుకొచ్చి ఇద్దరిని ఆడ పెట్టారు. సో ఎవరైనా గెలవచ్చు అనే సిట్యుయేషన్‌ని విన్ విన్ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసి పెట్టారు బిగ్ బాస్ టీమ్. అదన్నమాట సంగతి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. సో డబుల్ ఎలిమినేషన్. సో మన సుమన్ అన్న అండ్ బర్నీ గారు ఈస్ గోయింగ్ టు బి ఎలిమినేట్ దిస్ వీక్. ఆల్మోస్ట్ ఈ మేనేజ్మెంట్ కోటాలు ఇవి అవి ఏమి ఉండవని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. బయట వాళ్ళు మాట్లాడే సోది మాటలన్నిటిని మీరు నమ్మి అనవసరంగా కంటెస్టెంట్స్ని బ్లేమ్ చేయటం ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు మాదిరి గారు చెప్పిన మాటలన్నీ తప్పుడు మాటలు అని చెప్పి అర్థమైపోయింది కదా మీకు. అది అనవసరంగా మీరు బిగ్ బాస్ టీమ్ని అనుమానించారు. ఒక కంటెస్టెంట్ని కూడా అన్నెసరీగా హేట్ చేశారు. మేనేజ్మెంట్ కోట అని. మేబీ లోపలికి రావడం కోసం ఏమన్నా మేనేజ్మెంట్ ఏమన్నా ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చింది కానీ, బట్ అంతవరకు ఒప్పుకోవచ్చు కానీ, బట్ ఎలిమినేషన్ అనేది సో మేనేజ్మెంట్ టాప్ 5లో ఉంటాడు. ఇదంతా హంబక్. ఓకే, జై హింద్.